ఓ స్టాండ్ ఇయ్యలే అన్న ఇయ్యలే కాకపోతే ఏంటంటే మొత్తం గేట్ పెట్టి ఉన్నది. ఓన్లీ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడే ఇక్కడ గేట్ అయితే తీస్తారు. ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి సమ్మక్క తల్లి గద్దెలు అండ్ ఆదివాసి సాంప్రదాయాలు కావడం జరుగుతుంది. అండ్ ఇంకా కొంచెం దగ్గరికి అయితే నేను ప్రయత్నిస్తున్నా, ఇంకా కొంచెం దగ్గరకు పోయి చూపెడదామని. అంటే ఎందుకంటే అక్కడ తాళం వేసింది కదా, మరి ఇక్కడ ఎంట్రెన్స్ అయితే ఇక్కడైతే లేదు. ఎందుకంటే మనం అంత బయట పుట్టకి వెళ్తున్నాం. నీళ్ళు ఎప్పుడు 365 రోజులు వస్తూనే ఉంటాయి. ఆ 365 రోజులు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళు అసలు ఆ నీళ్ళు ఏ నుంచి వస్తాయి అండ్ ఆ నీళ్ళు తాగితే ఏంటిది అని ఇక్కడ స్థానికులు ఎవరైనా ఉంటారు కదా ఈ ఊరోళ్ళు, వాళ్ళని కనుక్కొని మాత్రం నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నేను చెప్పినా కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సమ్మక్క తల్లి సాధక తల్లి నీళ్ళు వస్తుంటాయని. ఇప్పుడు మనం ఇక కొంచెం లోపలికి అయితే పోదాం. చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే మనకు మొత్తం చిలకలు కట్టు గుట్ట. ఈ గుట్ట మీదకైతే పోనీయరు, ఎందుకంటే ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే మనకు సైడ్కి మొత్తం బౌండరీస్ అయితే పెట్టింది. మొత్తం బౌండరీ వాల్స్ అంటే జాలి అయితే కట్టి పెట్టడం జరిగింది. ఇక చూసుకోండి ఈ నీళ్ళు ఏ నుంచి వస్తాయి అంటే ఇక మనకు తెలిసినంత వరకు మనం చూద్దాము. ఎక్కువ పైకి కూడా పోయేటట్టు లేదు, ఎందుకంటే మొత్తం గుట్ట కదా. కొంచెం చూడండి పబ్లిక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 360 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి అని చెప్పాను కదా. అయితే ఇక్కడ నేను ఇక్కడ అడిగిన వీళ్ళకు, ఇక్కడ ఈ ఊళ్ళోకి అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఈ నీళ్ళు అనేది మనము ఇక్కడ చూడండి కోతులు కూడా అయితే మొక్కి తాగితే జ్వరాలు కానివ్వండి ఏది ఉన్నా కూడా వాళ్ళకి తగ్గిపోతుంది, నయమైపోతుందంట. ఇది అమ్మవారి ఒక ఏమంటారు, మన అమ్మవారి ఒక పవర్ అంటాము, ఇంగ్లీష్లో అయితే పవర్ అంటాం, మరి తెలుగులో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ కోతులు కూడా చాలా కోతులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మేడారంకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అట్టిపళ్ళు ఇట్లా ఏమైనా తీసుకొచ్చి వేస్తే ఇంకా కోతులు అనేది అది మొత్తం అడవిలో ఉండిపోతాయి, మనకు కూడా డిస్టర్బెన్స్ చేయదు. ఎందుకంటే చూడండి ఇంత పబ్లిక్ ఉన్నది, ఇంత పబ్లిక్లో వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఇక మనం ఇంకా కొంచెం ముందుకైతే పోయి చూద్దాం. మొత్తం నీళ్ళు
నీళ్ళలో పోయి చూద్దాం. ఇక్కడ రాసి పెట్టింది చూడండి. ఇక్కడ మా సమ్మక్క సారక్క తల్లి ఫోటో కూడా పెట్టింది. ఇది చూసింది కదా, ఇక్కడ వచ్చేసి 2 దారాలు అయితే కుడతాను. ఇక్కడ ఒకటి జల్దీ పోదా మాకు వెళ్ళైతే మాకు పెద్ద చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ మన చిలకలగట్టు గుట్టకైతే ఏ విధంగా రావాలి ఏందని రూట్ మ్యాప్ చూపించాను. అండ్ అలానే అక్కడ ప్రత్యేకత ఏంటిది, సమ్మక్క తల్లికి అయితే మాత్రము చిలకలగట్టు గుట్ట నుంచి అయితే తీసుకొని వస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము నీళ్ళు కూడా చూపించాను మీకు. తప్పకుండా నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో నచ్చిన వాళ్ళైతే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను కూడా ఒక బాటిల్ నీళ్ళు అయితే పట్టుకోబోతున్నా తాగుదామని. ఓకేనా?